కిరణమా కల్వరి తేజమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ వర్తమానం వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలకు ప్రభునామమున నా వందనములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని విందాం. వినుట ద్వారా విశ్వాసము ద్వారా దేవుని యొక్క కృపను మనం చూడగలుగుతాం. కనుక దేవుని వాక్యము మనలను వెలిగిస్తున్నది, జీవ మార్గములో నడిపిస్తున్నది. ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడుచున్న అంశము అబ్రహాము యొక్క ఆశీర్వాదమునకు కారణము. నిజముగా అబ్రహాము గారు ఆశీర్వదించబడిన ఆ ఆశీర్వాదము చాలా చాలా ఉన్నతమైన ఆశీర్వాదం. ఎందుకంటే అబ్రహాము గారు ఒకప్పుడు తన జీవితం ఎలా ఉన్నదో, దేవుడు తనను పిలుచుకున్న తర్వాత ఎంతలా దీవించబడ్డాడో, ఎంతలా ఆశీర్వదించబడ్డాడో చదువుతున్నాం, వింటున్నాం. ఈ గొప్ప దీవెనకు, ఈ గొప్ప ఆశీర్వాదమునకు గల కారణమేమిటి? మనం కూడా దీవించబడాలని, ఆశీర్వదించబడాలి అని, గొప్పవారం అవ్వాలి అని చాలామంది దేవుని యొద్దకు వస్తున్నారు. కొంతమంది అయితే దేవుని ద్వారా ఆ దీవెనలు పొందుకుంటున్నారు, మరికొంతమంది దేవుని దీవెనలు పొందుకోలేకపోతున్నారు, దేవుని యొద్దకు వచ్చేవారు కూడా. కనుక అబ్రహాము గారి యొక్క ఆశీర్వాదములకు కారణమేమిటి? అబ్రహాము దేవుని చేత బహుగా దీవించబట్టు కారణమేమిటి? మనం కూడా తెలుసుకొని గ్రహించి ఆ దిశగా దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము మనము పొందుకున్నటకు, సరైన మార్గములో నడుచుకున్నటకు తీర్మానం తీసుకుందాం. ఊరకనే ఆశీర్వాదాలు రావు. మీకు చక్కని ఉదాహరణ ఒకటి చెప్తా దేవుని బిడ్డారా. ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుడు శ్రేష్టమైన కనాను దేశాన్ని ఇస్తానన్నప్పుడు పాలు తేనెలు ప్రవహించే ఆ కనాను దేశము చేరాలని చాలా సంతోషించినారు, చాలా ఆశించినారు. దేవుడిక వారిని ఆ కనాను దేశానికి నేరుగా తీసుకొని వెళ్ళి ఆ దేశమును వారికి స్వాస్థ్యముగా ఇస్తాడు అనుకున్నారు. కానీ దేవుడు ఒక మార్గములో వారు వెళితే కొద్ది దినముల్లోనే వెళ్ళొచ్చు అని, మరొక మార్గములో 40 సంవత్సరముల కాలం పడుతుంది. అయితే దేవుడు తక్కువ రోజుల్లో కనాను చేరే మార్గమును ఎంచుకొనకుండా 40 సంవత్సరాలు తిరిగే ఆ మార్గాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. కారణం ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఇశ్రాయేలీలకు దేవుడు కనాను ఇవ్వాలి అని అనుకుంటే వారు దేవుని యొక్క ఇష్టానుసారంగా ఉంటారో లేదో అని పరీక్షించి, ఎవరు దేవునికి ఇష్టలుగా జీవిస్తారో, ఆయన వాక్యానుసారంగా జీవిస్తారో వారికి మాత్రమే కనాను ఇవ్వాలని దేవుడు అనుకున్నాడు. అయితే నా దేవుని బిడ్డారా, మనకు తెలుసు బైబిల్ గ్రంథంలో 6 లక్షల కాలుబలము ఇశ్రాయేలీలు బయలుదేరితే ఐగుప్తు నుంచి బయలుదేరిన ప్రజలలో కేవలం 2 మాత్రమే, యెహోషువ, కాలేబులు మాత్రమే కనానులో అడుగుపెట్టినట్లుగా లేఖనం సెలవిస్తున్నది. మరి మిగతా వారంతా ఏమైపోయినారు అంటే, మార్గ మధ్యములోనే ఆ వాగ్దాన ఫలము పొందుకోలేక వారి యొక్క దేహ వాంఛలతో, శారీర బలహీనతలతో ఆ స్వాస్థ్యమును పోగొట్టుకున్నారు, దేవుని కృపను కోల్పోయినారు. కాబట్టి దేవుడు పిలవగానే వారికి కనాను రాలేదు. దేవుని యొక్క మార్గంలో నడుస్తున్నప్పుడు వారు దేవునికి ఇష్టలుగా నడిస్తేనే దేవుడు వారి కనాను ఇవ్వడం జరిగింది. కనుక దేవుని యొద్దకు వచ్చే మనందరం కూడా దేవుని దీవెనలు తప్పక చూస్తాం, దేవుని కృపను తప్పక చూస్తాం. దేవుడు ఆయన యొద్దకు వచ్చే వారిని తప్పక దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, మేలు చేస్తాడు. అయితే దేవుని బిడ్డారా, మనము కూడా దేవుడు ఏదైతే చెప్తున్నాడో అది జాగ్రత్తగా గ్రహించి గమనించి ఆ దిశగా మనము నడుచుకున్నప్పుడు మాత్రమే దేవుని కృపను చూడగలుగుతాం. చాలామంది జీవితాల్లో దేవుని సన్నిధికి వెళ్ళుచున్నప్పటికీ, ప్రార్థన చేస్తున్నప్పటికీ ఎందుకని వాళ్ళ జీవితాల్లో మార్పు రావట్లేదు? ఎందుకు వారు దేవుని యొక్క కార్యాలు చూడట్లేదు?
ఎందుకు వారు దేవుని యొక్క కృపను చూడలేకపోవచ్చున్నారు అంటే, మనము ప్రాముఖ్యంగా దేవుని యొక్క మార్గములు నడుచుకోవట్లేదని గమనించాలి, గుర్తించాలి. కాబట్టి అబ్రహాము గారు ఆశీర్వదించబడటానికి, అబ్రహాము గారు బహుగా దీవించబడటానికి 3 కారణాలు నేను మీతో పంచుకోవాలని ఆశిస్తున్న దేవుని బిడ్డలారా. దేవుడు అబ్రహాము గారిని పిలిచినప్పుడు అబ్రహాం గారితో దేవుడు మాట్లాడినాడు. ఏమని మాట్లాడినాడంటే, నిన్ను బహుగా దీవిస్తాను, బహుగా ఆశీర్వదిస్తాను. ఎలాగంటే, నిన్ను దీవించిన వారు దీవించబడతారు, నిన్ను శపించిన వారు శపించబడతారు. కాబట్టి అనేక జనములకు నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు, అంత బ్లెస్ చేస్తాను నిన్నని దేవుడు అబ్రహాం గారితో చెప్పడం జరిగింది. అయితే దేవుడు దీవిస్తాను అన్న తర్వాత, ఇక నేను నిన్ను దీవిస్తున్నాను, ఇంక నువ్వేం భయపడకు, బాధపడకు, నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండు, దీవిస్తాను అని చెప్పలేదు. దేవుడు అబ్రహాము గారితో ఆ ప్రామిస్ చేసినప్పుడు, ఆ వాగ్దానం చేసినప్పుడు ఒక మాట కూడా చెప్తున్నాడు. నేను 3 విషయాలు మీకు నేను అబ్రహాము గారి గురించి దేవుడు ఆశీర్వదించడానికి కారణము చెప్తాను. వాటిలో మొదటిది మనం చదువుకుందాం దేవుని బిడ్డలారా. ఆదికాండము 12వ అధ్యాయము 4వ వచనంలో ఇలా రాయబడింది. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. ఇక్కడ ఈ మాటను మనం చదువుకున్నాం. యెహోవా తనతో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు ఏదైతే చెప్పినాడో అది అబ్రాము చేసినట్లుగా ఉంది. ఇక్కడ మనం చదువుకున్నప్పుడు అబ్రాము అని ఉంది, తర్వాత దేవుడు ఆయన పేరు అబ్రహాముగా మార్చడం జరిగింది. ఇక్కడ మొదటి విషయం ఏంటంటే, దేవుడు ఏది చెప్తే అబ్రహాము అది చేస్తున్నాడు. ఏం చెప్పినాడు దేవుడు అబ్రహాముకి అంటే, దేవుడు అబ్రహామును పిలిచి, నేను నిన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, బహుగా అనేక జనములకు పైగా నీవు హెచ్చించబడతావు, దీవించబడతావు. నీ సంతతిని ఆకాశ నక్షత్రాల వలె, సముద్ర ఇసుక రేణువుల వలె విస్తరింపచేస్తాను, నీకు ఏ కొదవ లేకుండా నేను తోడై ఉంటాను అని చెప్పిన దేవుడు అబ్రహాముతో ఇంకొక మాట కూడా చెప్తాడు. అయితే నీవు నీ దేశము నుండి, నీ ఇంటి నుండి, నీ బంధువుల యొద్ద నుండి నీవు బయలుదేరి నేను వెళ్ళమన్న చోటికి వెళ్ళవలెను. ఇక్కడ అబ్రహాము గారు మొదటనే దేవుని యొక్క పరీక్షలో ఉన్నాడు ఆశీర్వాదానికి ముందు. అదేంటంటే, దేవుడు చెప్పినట్లు అబ్రహాం గారు బయలుదేరాలి. వాస్తవానికి పలాని ప్రాంతానికి వెళ్ళమని దేవుడు చెప్పలేదు. ఎక్కడికి వెళ్ళాలో అబ్రహాం గారికి తెలియదు. అయినప్పటికీ దేవుడు చెప్పిన రీతిని అబ్రహాము గారు బయలుదేరినట్లుగా బైబిల్లో రాయబడింది. ఇక్కడ మొదటి విషయం ఏంటంటే, దేవుడు ఏదైతే చెప్తున్నాడో అది మనం పాటించుట ద్వారా దేవుని ఆశీర్వాదాలు చూస్తాం. చాలామంది దేవుని పిల్లలే, చర్చికి వెళ్ళేవారే, దైవజనులే, విశ్వాసులే. దేవుడు చెప్పింది వారు చెయ్యరు, దేవుని మాటను నెరవేర్చరు, దేవుని వాక్యానుసారంగా జీవించరు. కానీ వీరేమంటారంటే, మాకు దేవుని దీవెనలన్నీ రావాలంటారు. ఎలా? దేవుడు ఏదైతే చెప్తున్నాడో అది మనం అనుసరించాలి, అది మనం పాటించాలి. ప్రభువు ఏ వాక్యం అయితే మన జీవితంలో నెరవేరాలని కోరుకుంటున్నాడో ఆ వాక్యం నీ జీవితంలో నెరవేరాలి. ఆ ఆజ్ఞలను అనుసరించాలి. ఎప్పుడు ఇశ్రాయేలీలు పతనమైంది, ఎప్పుడైతే సీనాయి పర్వతం మీద 10 ఆజ్ఞలు వచ్చినాయో అక్కడి నుంచి వాళ్ళు పతనం అయిపోయినారు. అంటే వాళ్ళకు కనాను దేశము కావాలి కానీ ఆజ్ఞలు వద్దట. చాలామంది క్రైస్తవులు నేటి దినాలు అలాగే ఉన్నారు. దేవుని దీవెనలు కావాలట, దేవుని కృప కావాలట, ప్రార్థన చేసిన వెంటనే అద్భుతం జరగాలట, కానీ దేవుని వాక్యానుసారంగా మాత్రము బ్రతకరట. ఎలా జరుగుతుంది దేవుని బిడ్డలారా? దేవుడు ఏదైతే చెప్తే ఆ మాట మనం వింటామో దేవుడు కూడా మన మాట వింటాడు. ప్రభు ఒక మాట చెప్తున్నాడు, మొదట మీరు నా నీతిని, నా రాజ్యమును వెతకండి, మీకేమి కావాలనో అది నేను ఇస్తాను అని. మొదట మనము దేవుని మాట విన్నప్పుడు, దేవుని వాక్యాన్ని అనుసరించినప్పుడు, దేవుని మార్గంలో నడిచినప్పుడు దేవుడు తప్పకుండా మనకు మేలు చేస్తాడు.
ద్వితీయోపదేశకాండంలో ఉంటుంది, మీరు నా మాట శ్రద్ధగా విని ఆ ప్రకారం నడుచుకున్న ఎడల మీరు ప్రతి విషయంలో దీవించబడతారు అని. అన్ని విషయాలు ఆశీర్వదించబడతారు, మీకు ఏ కొదవ ఉండదు అని. కాబట్టి దేవుని మాటను విన్నప్పుడు దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. దేవుని మాటను వినకుండా దేవునికి సహాయం చేయలేడు. నా దేవుని బిడ్డరా, మనము కూడా మన పిల్లలు మన మాట విన్నప్పుడు మనం ఎలా మన పిల్లల పట్ల ఒక బాధ్యత కలిగి ఎలా వాళ్ళకు కావాల్సినవి తీసుకొచ్చి పెడతాం. అదే మన పిల్లలు మన మాటకు లోబడకుండా ఇష్టానుసారంగా ఇచ్చలవిడిగా తిరుగుతుంటే మనకు అనిపిస్తుంది ఇంకా వాళ్ళకి మనము ఏమీ చేసినా ప్రయోజనం లేదు అని. కాబట్టి దేవుని యొక్క మనసు ఏంటంటే, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు మనల్ని కోరుకున్నాడు, దేవుడు మన అక్కర్లు తీరుస్తాడు. అది ఎప్పుడంటే దేవుని మాట మనం విన్నప్పుడు. యెషయా గ్రంథంలో రాయబడింది చూడండి దేవుని బిడ్డారా, మీరు బహుగా ప్రార్థన చేసినా నేను వినను అంటున్నాడు. నా చెవులు కప్పుకుంటాను, నా కళ్ళు మూసుకుంటాను అంటున్నాడు. కారణం ఏంటంటే మీ చేతులకు రక్తం అంటింది, అంటే మీరు అపవిత్రత ఉన్నది, మీరు సరైన జీవితము జీవించట్లేదు, వాక్యానుసారమైన జీవితం జీవించట్లేదు. కాబట్టి మీరు నా మాట ఏదైతే వింటారో ఆ మాట విన్నప్పుడు ఆశీర్వదించబడతారు. ఏదెను తోటలో కూడా దేవుడు ఆదాము హవ్వలకు పెట్టిన మొదటి పరీక్ష అదే. ఆ పండు తినిన దినమున మీరు నిశ్చయముగా మరణిస్తారు. ఎప్పుడైతే ఆ పండు తినరో మీరు ఏదైనా తోటలో సంతోషంగా ఉండొచ్చు. అంటే ఎప్పుడైతే నా మాట మీరు వింటారో మీకు ఏ కొద ఉండదు. ఎప్పుడైతే నా మాట మీరు వినరో మీరు నశించిపోతారని ప్రభు చెప్పడం జరిగింది. కాబట్టి దేవుని పిల్లలమైన మనము, రక్షించబడిన మనము, దైవజనులమైన మనము దేవుని మాట వినడం నేర్చుకోవాలి. దేవుని వాక్యానుసారంగా జీవించడం నేర్చుకోవాలి. మన మాట మారాలి, క్రియలు మారాలి, ప్రవర్తన మారాలి, ఆలోచన మారాలి. దేవుని వాక్యం మన జీవితంలో నెరవేరాలి. అప్పుడు మాత్రమే దేవుని యొక్క మెండైన దీవెన, ఆశీర్వాదము మనం చూడగలుగుతాం. కాబట్టి అబ్రహాము గారిని దేవుడు పిలిచినప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోయినా దేవుడు పిలిచినాడు కదా, దేవుడు చెప్పినాడు కదా, దేవుని మాట వినాలి. ఆ మాట వింటేనే ఆశీర్వాదము అని తెలుసుకున్నాడు గనుకనే దేవుడు చెప్పిన వెంటనే వెనుకడుగు వేయకుండా దేవుని మాటకు లోబడి ఆయన ప్రయాణం కొనసాగించినాడు. కనుక మొదటి విషయం ఏంటంటే, అబ్రహాము గారు బహుగా దీవించబడటానికి, ఆశీర్వదించబడటానికి కారణము దేవుడు చెప్పిన మాట విన్నాడు. వినుట ద్వారా ఆయన ఆశీర్వదించబడ్డాడు. కనుక మనము కూడా దేవుడు ఏదైతే మనకు చెప్తున్నాడో, ఏ మాట అయితే మనకు చెప్తున్నాడో ఆ మాట వింటే ఆశీర్వదించబడతాం. ఒకసారి అమాలేకీయుల మీదకి సౌలు రాజు యుద్ధానికి వెళ్ళుచున్నప్పుడు సమూయేలు ప్రవక్త చెప్తాడు, అయ్యా దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు, అయితే ఒక విషయం, అమాలేకీయుల పశువులు మాత్రం మీరు తీసుకోవద్దు, అమాలేకీయుల వస్తువులు మీరు తీసుకోవద్దు, వారు శపించబడిన వారు అని. సౌలు యుద్ధానికి వెళ్ళిన తర్వాత దేవుడు చెప్పిన మాట ప్రకారం విజయం వస్తుంది, కానీ సౌలు దేవుడు మాట వినడు. సౌలు ఏం చేస్తాడంటే అమాలేకీయుల పశువులు తెచ్చుకున్న తర్వాత దేవునికి కోపం వస్తుంది. సమూయేలు గారిని పంపిస్తాడు సౌలు యొద్దకు. నీవు దేవుడు వద్దన్న ఆ పని చేసినావట కదా, దేవుని మాట వినలేదు కదా అంటే మొదట తప్పించుకుంటాడు, లేదని. ఎవరైనా తప్పు చేసిన వారు చెప్పరు కదా, దొరికితేనే కదా. అప్పుడు పశువుల యొక్క రంకెలు వినపడుతున్నాయి. సమూయేలు గారు అంటాడు, ఏంటి ఆ రంకెలు, ఎందుకు తెచ్చుకున్నావు ఆ పశువులు అంటే, ఆయన ఏం చేయాలో అర్థం కాక, ఆ తప్పు ఎలా కప్పెట్టుకోవాలో అర్థం కాక, అవి నా కొరకు కాదు దేవునికి బలి ఇవ్వటానికి అంటున్నాడు. ఎంత అజ్ఞానములో ఉన్నాడో చూడండి సౌలు. మీరే వాటిని తెచ్చుకోవద్దంటే పరిశుద్ధమైన దేవునికి అవి బలి ఎలా తీసుకుంటాడు? అప్పుడు సమూయేలు గారు అంటాడు, ఒకడు దేవుని మాట వినుట కంటే ఆయనకు బలులు నైవేద్యాలు అవసరము లేదు. కాబట్టి మనం దేవునికి లక్షల రూపాయలు కానుకలు ఇచ్చినా, లేకుంటే దేవునికి మందిరాలే కట్టించినా, దైవజనులకు లక్షల రూపాయలు ఇచ్చినా, నువ్వు దేవుని మాటకు లోబడకుండా నువ్వేది చేసినా అది వ్యర్థమే. కొంతమంది గొప్ప వారు ఉంటారు, డబ్బున్నవారు, వాళ్ళు మందిరానికి రారు,
వారు బైబిల్ చదవరు, వారు ప్రార్థన చేసుకోరు, వారు బాప్తిసం తీసుకోరు. దేవునికి మాత్రము, దైవ సేవకులకు మాత్రము డబ్బులు ఇస్తూ ఉంటారు, మందిరాలకు కానుకలు ఇస్తూ ఉంటారు. ప్రయోజనం ఏముంది? నీ ఆత్మ మారకుండా, నువ్వు దేవుని మాటకు లోబడకుండా నీ యొక్క అర్పణను కూడా దేవుడు అంగీకరించాడు. ఎవరైతే దేవుని బిడ్డలు కాకుండా మందిరాలకు కానుకలు ఇస్తున్నారో, సేవకులు పేదోళ్ళనో పేద మందిరాలను దాన ధర్మాలుగా మీరు ఇస్తున్నారో, మీ అర్పణలు కూడా దేవునికి అసహ్యము, కయ్యను అర్పణలాగా ఉంటవి. దేవునికి కావాల్సింది నీ హృదయము, నీ అర్పణ కాదు. కాబట్టి దేవుని మాట వింటేనే నువ్వు ఆశీర్వదించబడతావు. దేవుని మాటకు లోబడకుండా నువ్వెన్ని కోట్లు ఇచ్చినా దేవుని ఆశీర్వాదం నువ్వు చూడలేవు. మొదటిగా దేవుడు అబ్రహాము గారిని ఆశీర్వదించడానికి కారణము ఆయన దేవుని మాట విని ఆ ప్రకారం నడుచుకోవటం. రెండవది మనం చదువుదాం దేవుని బిడ్డరా. అబ్రహాము గారు ఆశీర్వదించబడటానికి సెకండ్ రీజన్, రెండవ కారణం చదువుదాం. ఆదికాండము 12వ అధ్యాయము 8వ వచనంలో ఇలా రాయబడింది. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రహాముకున్న ఒక గొప్ప హ్యాబిట్ ఏదైతే ఉందో అది ప్రేయర్, ప్రార్థన. ప్రార్థన ఎంత గొప్పదో యేసుప్రభులు వారు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. శిష్యులకు వాక్యం నేర్పించాల యేసుప్రభులు వారు ప్రార్థన నేర్పించినాడు. శిష్యులను మీరు బాగా వాక్యం చెప్పాలి అని తర్పీది ఇవ్వాల, మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువగలిగి ప్రార్థన చేసుకోమన్నాడు. శిష్యుల్ని ఆయన రాత్రి వేళ అరణ్య ప్రాంతాలకు తీసుకువెళ్ళి, కొండ ప్రాంతాలకు తీసుకువెళ్ళి ప్రార్థన చేసుకోమని చెప్పేవాడు. ఒక గడి అయినను ప్రార్థన చేయమని చెప్పేవాడు. కాబట్టి యేసు ప్రభులు వారు ప్రార్థన యొక్క గొప్పతనమును ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. శిష్యులకు కావచ్చు, అనేక మంది ప్రజలకు కావచ్చు. అలాగే పాత నిబంధనలో కూడా ఎనోషా గారి టైంలో షేతు కుమారుడు ఎనోషా కాలమున ప్రార్థన ప్రారంభమైంది. అక్కడి నుంచి ప్రార్థన ఎంత గొప్పదో, ప్రార్థన ఎంత ఉన్నతమైనదో మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్రార్థన చేయటం ద్వారా దేవునితో మనం మాట్లాడుతున్నాం. వాక్యము చదువుట ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఒక విలేకరి బిల్లీ గ్రహం గారిని ఒక క్వశ్చన్ అడిగిండట. అదేమంటే, అయ్యా మీరు ఇంతగా పరిచర్య చేయటానికి, ఇంతగా ఆశీర్వదించబడటానికి, ఇంతగా మీ యొక్క మినిస్ట్రీ విస్తరింప చేయబడటానికి కారణం ఏమిటి అని. అప్పుడు బిల్లీ గ్రహం గారు ఆ కారణాన్ని నార్మల్గా చెప్పకూడదు, బలమైన కారణంగా చెప్పాలని చెప్పి ఒక 3 విషయాలు చెప్తాను, నేను ఈ పరిచర్య విస్తరింప చేయబడటానికి కారణం ఏమిటో. ఒకటి వచ్చేసి మీరు రాసుకోండి. మొదటి విషయం వచ్చేసి, నేను ఇంతగా ఆశీర్వదించబడటానికి, దేవుని యొక్క పరిచర్య ఎంత విస్తృతంగా చేయటానికి గల కారణము, మొదటి విషయము ప్రార్థన అన్నాడట. వీళ్ళు అనుకున్నారు ఇక 2 కారణాలు ఏవో ఉన్నాయి, అవి కూడా తెలుసుకోవాలి అని. సరే, మొదటి విషయం ప్రార్థన కదయ్యా, మరి రెండో విషయం ఏంటి అని అడిగితే బిల్లీ గ్రహం గారు అన్నాడట, రెండో విషయం కూడా చెప్తాను, మీరు రాసుకోండి. నేను ఇంతగా ఆశీర్వదించబడటానికి కారణము ప్రార్థన అయితే రెండవ కారణము ప్రార్థనే అన్నాడట. దేవుని స్తోత్రాలు. 2 కారణాలు ప్రార్థన చెప్పినాడు, మరి మూడవది ఏంటో అని వాళ్ళు ఆతృతగా ఎదురు చూస్తున్నారట. అయ్యా మూడో విషయం ఏంటి? మరలా మొదటిది ప్రార్థన అన్నారు, రెండవది ప్రార్థన అన్నారు, మీరు ఆశీర్వదించబడటానికి, మరి మూడవ కారణం ఏంటి ఇంత పరిచర్య చేయటానికంటే? మూడవ కారణము ప్రార్థనే అన్నాడట. దేవుని స్తోత్రాలు. అంటే ప్రార్థన ఎంత ఉన్నతమైనదో, ఎంత గొప్పదో వారు తెలుసుకోవడానికి అలా 3 సార్లు చెప్పడం జరిగింది. అలా ఎందరో గొప్ప గొప్ప దైవజనులు, బక్సింగారు లాంటి గొప్ప దైవజనులు నిరంతరం ప్రార్థనలో మోకరించి దేవుని నుండి ఆశీర్వాదాలు పొందుకున్నారు. ఇప్పుడేమో దేవుని మీద విశ్వాసం లేకుండా మనము ప్రజల మీద విశ్వాసం ఉంచుతున్నాం. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తెరవబడని ప్రభు చెప్తుంటే ఆ తండ్రిని అడగకుండా, ఆ తండ్రిని వేడుకోకుండా మనుషుల మీద ఆధారపడుతున్నాము. అందుకని మనము దేవుని ఆశీర్వాదాలు చూడలేకపోతున్నాం. నా ప్రియ దేవుని బిడ్డరా, అబ్రహాము గారట ఎక్కడైతే ఉన్నాడో అక్కడ గుడారం వేసి ప్రార్థన చేస్తున్నాడట.
ఎక్కడైతే ఉంటున్నాడో అక్కడ బలిపీఠం కట్టి ప్రార్థన చేస్తున్నాడట. అబ్రహాము గారు ఆశీర్వదించబడటానికి గల ఒక మంచి కారణము ప్రార్థన కూడా. కనుక అబ్రహాము ఎక్కడున్నా కూడా దేవుని బిడ్డరా, ఆయనకు ఏ కొరత వచ్చినా, ఏ అక్కర వచ్చినా, ఏ సమస్య వచ్చినా ఆయన దేవుని మీద మాత్రమే ఆధారపడేవాడు, మనుషుల మీద ఆధారపడేవాడు కాదు. అందుకని ఆయన ఎక్కడైనా ఒంటరిగా ఉంటూ ఆయన సమస్యల కొరకు, దేవుని యొక్క పిలుపులో తగినట్లుగా నడుచుట కొరకు, దేవుని యొక్క ఆశీర్వాదముల కొరకు అబ్రహాము గారు ప్రార్థన చేస్తూ ఉంటాడట. ఇప్పుడు క్రైస్తవ్యం ఎలా ఉన్నదంటే దేవుని బిడ్డరా, ఒక ప్రార్థనకి పోయిన ఆ సమయం వరకు దేవునిలో గడుపుతున్నారు, మిగతా అంతా లోకంలో గడుపుతున్నారు. ఎస్, లోకపు మాటల్లో గడుపుతున్నారు, లోకపు వ్యవహారాల్లో గడుపుతున్నారు, టీవీల దగ్గర గడుపుతున్నారు, ప్రార్థన చేయట్లేదు. యేసు ప్రభుల వారు మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడ్చి ప్రార్థన చేయమంటే, మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేయమంటే ఇప్పుడు ప్రార్థనకు వచ్చి వెళ్ళిపోతున్నారు, ప్రార్థన చేయట్లేదు ఎవరు. అందుకే శోధించబడుతున్నారు, అందుకే దేవుని కార్యాలు గృహాల్లో చూడలేకపోతున్నారు, దేవుని కృపను చూడలేకపోతున్నారు. నా దేవుని బిడ్డారా, కనుక ఎవరైతే దేవుని యొక్క దీవెనలు చూడాలనుకుంటున్నారో మీరు ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి. చాలామంది ప్రార్థన అంటే మందిరానికి వెళ్ళేసి మందిరంలో కాసేపు ప్రార్థన చేసుకొని రావటం అనుకుంటున్నారు. కాదు, నీవు దేవునితో నిరంతరం సహవాసం చేయాలి. ఒక సహోదరి ప్రభువుకి చాలా నమ్మకస్తురాలుగా ఉండేదట. అయితే తన భర్తకి ఇష్టం ఉండేది కాదు. ఆయన భయంకరంగా త్రాగుబోతుగా ఉండేవాడు. ఆయనకు ఈమె ప్రార్థన చేస్తే నచ్చదట, ప్రార్థనకి వెళితే నచ్చదట. అందుకని ఈమెం చేసేదంటే ఆయన ఇంట్లో లేనప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉండేది. అంత విశ్వాసీమే. ఆయన పని నుండి వస్తాడనుకున్నప్పుడు ఈమె కాముగా ఉండేదట, ఆయన లేనప్పుడు ప్రార్థన చేసుకునేదట. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఒకరోజు ఈమె ప్రార్థన చేసుకుంటూ ఆయన వచ్చే సమయం కూడా మర్చిపోయి అలా ఎక్కువ సమయం ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన ఫుల్లుగా తాగేసి వచ్చిండట. వచ్చి చూస్తే ఈమె ప్రార్థన చేసుకుంటూ ఉంది. చాలా కోపం వచ్చిందట. ఎన్నిసార్లు చెప్పిన ప్రార్థన చేస్తూనే ఉంది, నా మాట వినట్లేదు అని చెప్పి ఒక్కసారిగా ఆమె దగ్గరికి వెళ్ళి ఇంకేం మాట్లాడకుండా ఆమెను తన్నేయాలని చెప్పి ఆమె మీదకి కాలు ఎత్తిండట. ఎప్పుడైతే ఆమె మీదకు తనడానికి కాలు ఎత్తినాడో ఆ కాలు స్ట్రక్ అయిపోయినట్లు అక్కడికక్కడ ఆగిపోయిందట. ఆ నరాలు పట్టేసినాయట. ఒక పక్షవాతం లాగా వచ్చిందట. వెంటనే భయపడిపోయి ఏడవటం మొదలుపెట్టినట్ట. అయ్యో దేవా, నన్ను క్షమించని. అప్పుడు ఆయన యొక్క భార్య ఆ కాలు పట్టుకొని మరలా ఆమె కన్నీళ్లు కార్చి, ఎందుకంటే తన భర్తే కదా, కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసిందట. అయ్యా, ఈయన పొరపాటు క్షమించు, తప్పు క్షమించు అని. దేవుడు గొప్పవాడు, కృపగలిగిన వాడు కనుక మరలా ఆ వ్యక్తికి స్వస్థత చేస్తే, హీల్ చేస్తే ఆ వ్యక్తి వెంటనే ప్రభువుని తెలుసుకొని, ఇంత గొప్ప దేవుడు ఆయన, నేను అనవసరంగా నీ మీద చేయి చేసుకున్నాను ఎన్నోసార్లు అని ఆయన కూడా రక్షించబడినట్లుగా నేను ఒక సాక్ష్యం విన్నాను. కాబట్టి ప్రార్థన చాలా ఉన్నతమైనది, చాలా గొప్పది. ప్రార్థన ద్వారా జరగని కార్యాలు లేవు. అందుకని అబ్రహాము గారు ఒంటరిగా వెళ్ళినాడు, సమస్తాన్ని విడిచిపెట్టి వెళ్ళినాడు, ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా వెళ్ళినాడు. ఆ పరిస్థితుల్లో ఆయన ప్రతి క్షణము దేవునికి ప్రార్థన చేసుకుంటేనే క్షేమకరంగా ఉంటాడు. ఒక దీపము వెలగాలంటే నూనె ఎంత అవసరమో, ఆత్మీయ జీవితంలో మన భక్తి నిరంతరము వెలిగించబడాలి అంటే ప్రార్థన కూడా అంత అవసరం. శరీరానికి ఆహారం ఎంత అవసరమో ఆత్మకి ప్రార్థన కూడా అంతే అవసరం. కాబట్టి అబ్రహాము గారు బహుగా దీవించబడటానికి ఎన్నో శ్రమలు వచ్చినా, ఎన్నో ఆటంకాలు వచ్చినా, ఎన్నో అవరోధాలు కలిగిన వాటన్నిటిని జయించి ఒక ఉన్నతమైన దీవెన ఆయన చూడటానికి కారణం ఏంటంటే ప్రార్థన. నా దేవుని బిడ్డలారా, ఈ ఆత్మీయ ప్రయాణంలో, ఈ లోక జీవితంలో మనకు ఎన్నో ఆటంకాలు, ఎన్నో అవరోధాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, వాటన్నిటి నుంచి విడిపించేది, విడుదల పొంది క్షేమంగా ముందుకు అడుగులు వేసేటట్లు చేసేది, విజయాన్ని ఇచ్చేది ప్రార్థన మాత్రమేనని మనం గుర్తించాలి. కనుక అబ్రహాము గారి జీవితంలో ఆశీర్వదించబడటానికి రెండవ కారణము ప్రార్థన.
నా దేవుని బిడ్డరా, మూడవ కారణం ఏంటి తెలుసుకుందామా? అబ్రహాము గారు ఆశీర్వదించబడటానికి మొదటి కారణము దేవుని మాట వినడము, రెండవ కారణము ఆయన ప్రార్థన చేయటము, మూడవ కారణం మనం ధ్యానం చేద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనంలో ఇలా రాయబడింది. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. దేవుడు పిలిచిన పిలుపుకు తగినట్లుగా, దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడో తెలియకపోయినా దేవుడు పిలిచినాడు గనుక, దేవుడు పిలిస్తే దేవుడు పిలిచిన పిలుపుకు తగినట్లుగా వెళితే ఏ కొరత రాదు, ఏ సమస్య లేదు, ఏ కొదవ ఉండదు అన్న విశ్వాసముతో ఆయన బయలుదేరినాడని రాయబడింది. పౌలు భక్తుడు హెబ్రీ సంఘానికి మాట రాస్తున్నాడు. అబ్రహాము గారు పిలువబడినప్పుడు విశ్వాసము ద్వారా బయలుదేరినాడు. ఇక్కడ అబ్రహాముకు ఇంకొక పేరుంది, అదేంటంటే విశ్వాసులకు తండ్రి అని. అంటే విశ్వాస వీరుల్లో అబ్రహాము గారు మొదటివాడు అని. అసలు విశ్వాసం అన్నది చాలా గొప్పగా బైబిల్ రాయబడింది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండలేమట, విశ్వాసము లేకపోతే దేవుని కార్యాలు చూడలేమట, విశ్వాసము లేకపోతే దేవుని రాజ్యానికి చేరలేమట. కాబట్టి ఆ విశ్వాసపు వీరుల లిస్టులో అబ్రహాము గారు మొదట ఉంటాడు. ఎందుకంటే అబ్రహాము గారిని దేవుడు పిలిచినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోయినా బయలుదేరినాడు. అంటే దేవుని పట్ల ఆయనకున్న విశ్వాసం ఎంత గొప్పదో మనం ఆలోచించాలి. మనం అనుకోండి, ఒకవేళ విశ్వాసం లేదనుకోండి, మనం ఏమనే వాళ్ళం అంటే, ఎక్కడికి వెళ్ళాలి నాయన, నువ్వు చెబితే కదా వెళ్ళేది, నువ్వు చూపిస్తే కదా వెళ్ళేది, వెళ్ళమన్నావు, వెళ్తే అక్కడే ప్రాబ్లమ్స్ వస్తాయో, ఇలా ఆలోచించి దేవుని యొక్క కృపను పోగొట్టుకునే వారమేమో. నేటి దినాల్లో చూస్తూ ఉన్నాం మనం, క్రైస్తవులే మందిరానికి వెళ్ళేవారే ఆచారాలు విడిచిపెట్టట్లేదు. కాలాలు, మాసాలు, ముహూర్తాలు, ఈ ఆచారాలు విడిచిపెట్టట్లేదు. కొంతమంది అంటారు ప్రార్థనకి ప్రార్థనే, ఆచారాలకు ఆచారాలే. బైబిల్ ఆ మాట ఒప్పుకో దేవుని బిడ్డారా. నువ్వు క్రీస్తునందు విశ్వాసం ఉంచితే మరి దేని మీద విశ్వాసం ఉంచడానికి వీల్లేదు. నీవే కొబ్బరికాయల మీద, ఏ నిమ్మకాయల మీద నీ విశ్వాసం ఉండటానికి వీల్లేదు. నువ్వు క్రీస్తుని విశ్వసిస్తే ప్రభు ఏమంటున్నాడు? విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును అన్నాడు. నీ విశ్వాసముతో ఏ పని చేసినది జరుగుతుంది అన్నాడు. కాబట్టి అబ్రహాము గారు ముహూర్తం చూసుకొని బయలుదేరినాడా? అబ్రహాము గారు కొబ్బరికాయ కొట్టి బయలుదేరినాడా? అబ్రహాము గారు ఏ సమయంలో బయలుదేరినట్లుగా, ఏ కాలాల్లో బయలుదేరినట్లుగా ఉంది? దేవుడు వెళ్ళమన్నాడు, వెళుతున్నాడు. దట్ ఈస్ ఫెయిత్, అదే విశ్వాసం. క్రైస్తవులము క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి కానీ మరి ఏ వస్తువుల మీద, ఏ రోజుల మీద, ఏ ముహూర్తాల మీద విశ్వాసం ఉంచకూడదు. ఒక చక్కని ఉదాహరణ చెప్తాను మీకు నేను. ఒక ప్రాంతంలో అందరూ కలిసి ప్రార్థనకి వెళ్తున్నారట, వర్షం కొరకు వెళుతుంటే ఒక పాప గొడుగు తీసుకుని వెళ్తుందట. వాళ్ళలో ఒక పెద్ద ఆవిడ అన్నదట, ఏంటి వర్షాలు లేక చస్తుంటే నువ్వు గొడుగు తెచ్చుకున్నావు అన్నదట. అప్పుడు ఆ పాప అన్నదట, అదేంటి, మనం వెళ్తుంది ప్రార్థన చేయటానికి కదా, ప్రార్థన చేస్తే వర్షం వచ్చేది కదా, మరి గొడుగు కావాలి కదా అన్నదట. అంటే ఆ పాపకున్న విశ్వాసం ఆమెలో లేదు. విశ్వాసం లేకుండా ఎంత ప్రార్థన చేసినా ప్రతిఫలం నీకు రాదు. నా దేవుని బిడ్డరా, విశ్వాసులని పేరు కాదు, విశ్వాసులకి విశ్వాసం ఉండాలి. నేతి బీరకాయలో నెయ్యి లేనట్లుగా విశ్వాసుల విశ్వాసం లేదని. పేరుకు విశ్వాసులమే కానీ విశ్వాసం మనలో లేకపోతే ఎలాగా? విశ్వాసం లేకపోతే నువ్వు ఏ కార్యం చూడలేవు, ఏ అద్భుతము చూడలేవు, ఏ దీవెన చూడలేవు. కాబట్టి అబ్రహాము గారు ఏ వైపుకు ఆయన విశ్వాసాన్ని మరచలేదు. దేవుని మీద విశ్వాసాన్ని నుంచి, ఇక ఈ దేవుడే నన్ను రక్షించాలి, కాపాడాలి, ఈయనే నాకు మేలు చేయాలని ఆ దేవుని మీద ఆధారపడి మరి దేని మీద ఆధారపడకుండా దేవుని యొక్క అద్భుతాలు చూసినాడు, బహుగా ఆశీర్వదించబడినాడు.
కాబట్టి అబ్రహాము జీవితంలో ఆశీర్వదించబడటానికి ఊరికి ఆశీర్వాదాలు రాలేదు, కానీ దేవుని మార్గంలో నడుచుకున్నాడు, దేవునికి నిరంతరం ప్రార్థన చేసినాడు, దేవుని యందు విశ్వాసం ఉంచి ఎన్నో శ్రమలు వచ్చినా వెనుకడుగు వేయకుండా ముందుకు అడుగులు వేసినాడు. తద్వారా బహుగా దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. మనం ఎందుకు అలా ఉండకూడదు? మనం ఎందుకు దేవుని దీవెనలు చూడకూడదు? కాబట్టి ఒక మంచి తీర్మానముతో, నిర్ణయముతో అబ్రహాము వలె దీవించబట్టుకు, దేవుని కార్యాలు చూచుటకు, దేవుని రాజ్యము పొందుకొనుటకు మనము దేవుని వాక్యానుసారంగా నడుచుకొని ప్రార్థన చేస్తూ విశ్వాస యాత్రలో ముందుకు అడుగులు వేద్దాం. దేవుని యొక్క దీవెనలు, నిత్యరాజ్యమును మనము పొందుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడ, కృపగల నాయన రాజా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు పరమ తండ్రి. అబ్రహాము గారు బహుగా దీవించబడటానికి, ఆశీర్వదించబడటానికి కారణము 3 విషయాలు మేము విన్నాము నాయన. మొదటిది, మీరు చెప్పిన మాటకు ఆయన విధేయుడై లోబడి నడుచుకున్నాడు. రెండవది, ఎక్కడ ఉన్న ఆయన శ్రమలలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మూడవది నాయన, ఆయన విశ్వాసము కలిగి చివరి వరకు మిమ్మల్ని వెంబడించినాడు. తద్వారా క్షేమాన్ని చూసినాడు, దీవించబడినాడు, ఆశీర్వదించబడినాడు నాయన. అట్టి దీవెన, ఆశీర్వాదము ఈ మాటలు విన్న ప్రతి బిడ్డకు కూడా మీరు దయచేయండి, మేలు చేయండి, కృప చూపండి నాయన. ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో, శ్రమల్లో ఉన్నారో విడిపించండి పరమ తండ్రి. మేలు చేయండి రాజా, స్తోత్రాలు. కృంగిన వారిని లేవనెత్తండి, సమస్యలను చెడిపించండి, అక్కర అవసరతలు మీరు తొలగించండి నాయన, స్తోత్రాలు. ఈ మాటలు ఎవరు విన్నారో వారిని దీవించండి అయా. బిడ్డల చదువులందు, ఉద్యోగములందు, వివాహములందు, చేతి పనులందు మీరు దీవించి ఆశీర్వదించి ఆయా కుటుంబాల నెమ్మది, సమాధానము, మీడైన దీవెన, ఆశీర్వాదం దయచేసి మీరు మహిమ తెచ్చుకోమని, మీ రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేసి కృప చూపమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నీ వాక్యము